ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా లోకేష్ ఈరోజు మంగళగిరి కొండపనేని టౌన్స్ నందు బ్రేక్ఫాస్ట్ విత్ నారా లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాజధాని ప్రాముఖ్యతను మరియు ఉద్యోగాల కల్పనను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నందం అబద్దయ్య, చిల్లపల్లి శ్రీనివాసరావు, దామర్ల రాజు మరియు టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరుకుంది కాదు. 62 సంవత్సరాలు అందరం కష్టపడి హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నాం. అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం, పెట్టుబడులు తీసుకొచ్చాం, యూనివర్సిటీలన్నీ కూడా అక్కడనే ఉన్నాయి. అందుకే రాష్ట్ర విభజన చేయొద్దని ఆనాడు అందరం కోరాం. అయినా చేశారు. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గంటేశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని 10 సంవత్సరాలు ఉంచారు. కానీ ఆనాడే చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారు, ఉమ్మడి రాజధాని కాదు, ఆంధ్రుల సొంత కాలుపై నిలబడాలని. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి 6 నెలల్లో 5 కోట్ల ఆంధ్రులు ఒప్పుకుని ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆనాడు మన ప్రయాణం ప్రారంభించాం. శాసనసభ ఆనాడు హైదరాబాద్లో ఉంది, సచివాలయం హైదరాబాద్లో ఉంది. అదే శాసనసభలో అమరావతి బిల్ తీసుకొచ్చాం. ఆనాటి ప్రతిపక్ష నేత, ఈనాటి ముఖ్యమంత్రి భూములని వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ చేసి ఇంపార్టెంట్ నెట్వర్క్ రోడ్లని వేయించారు. సచివాలయం అదేవిధంగా అసెంబ్లీ అక్కడ కడతాం జరిగింది. ఎస్ఆర్ఎం, విట్, అమృతమై యూనివర్సిటీలు కూడా తీసుకొచ్చారు. కానీ 2019లో ఏం జరిగింది? ఒక్క అవకాశం మాయమాటలన్నీ 5 కోట్ల ఆంధ్రులు ఈరోజు నష్టపోయారు, మోసపోయారు. మా ఏ ముఖ్యమంత్రి అయినా ఓ మొదటి నిర్ణయం సంక్షేమ అభివృద్ధి ఉంటుంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం విధ్వంసం. అది ప్రజావేదిక కూల్చడంతో మొదలైంది. ఆయన రెండో నిర్ణయం 3 ముక్కలాట్లు, 3 రాజధానులు. కర్నూలులో ఇప్పటికి ఒక ఇటుకే లేదండి. అమరావతి సర్వనాశనం చేశాడు. వైజాగ్లో ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఒక్క వ్యక్తి బతికేదానికి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీరు ఫారెస్ట్ గైడ్ లైన్స్ ఉల్లంఘించారని అదనంగా 200 కోట్లు ఫైన్ వేశారు. అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం. అదే 700 కోట్ల రూపాయలు ఒక మంగళగిరి నియోజకవర్గంలో ఖర్చు పెట్టుంటే భూగర్భ డ్రైనేజ్ వచ్చేది. కానీ స్పిల్ఓవర్ కంపెనీలని అమరావతికి తీసుకొస్తాను ఆనాడు చెప్పాం. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మంగళగిరి ఆటోనగర్కి అనేక ఐటీ కంపెనీలు కూడా తీసుకొస్తాం జరిగింది. తప్పనిసరిగా మళ్ళీ ఐటీ కంపెనీలు మంగళగిరి కేంద్రంగా తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముగా హామీ ఇస్తాం. సో ఒక పక్కన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వర్క్ కల్చర్ తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉంది. నా లక్ష్యం ఒకటే, ఒక ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దాలి. కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గం నంబర్ 1 ఉండాలనేది మీ లోకేష్ లక్ష్యం.